నా ప్రియ సహోదరి సహోదరుల, నమ్మకం చాలా బలమైన అనుభవం. నమ్మకం లేకుండా మన జీవితంలో మనం ఏమీ చేయలేం. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆధారము లేని వారు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? ప్రతి ఒక్కరు ఏదో ఆధారముతోనే బ్రతుకుతున్నారు. ఒకరికి ఉద్యోగం ఉంది, ఇంకొకరికి వ్యవసాయం ఉంది, ఇంకొకరికి వ్యాపారం ఉంది, ఇంకొకరికి చేతి పని ఉంది, ఇంకొకరికి ఏదో ఒక జీవనాధారం ఉండగా నీ జీవితంలో నువ్వు కట్టుకున్నవారు, అలాగే నీ జీవితంలో నీ యొక్క అయినవారు, నీ జీవితంలో నువ్వు కన్నవారు, నీ జీవితంలో నీకు అన్ని రకాలుగా నీ బంధువులు, స్నేహితులు అనేక మంది నిన్ను ఆదరించేవారు ఉండగా, నా ప్రియ సహోదరి సహోదరులు, నమ్మదగిన వ్యక్తులు, నమ్మదగిన పరిస్థితులు నీకు ఉండగా మరొక నమ్మకం ఎందుకో? ఈ మధ్యాహ్నం మళ్ళా నువ్వు ఎందుకు యేసయ్యను నమ్మాలా? ఇంకొక అతీతమైన శక్తిని నమ్మాలా? నీకున్న కంటి ముందు కనపడుతున్న అన్ని అవకాశాలు నమ్మడానికి ఉండగా కంటి కనపడని ఒక దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? మీలో ఎవరైనా ఈ లోకంలో ఇలా చెప్పగలరా? నేను యేసయ్యను చూశానండి, లేకపోతే దేవుణ్ణి చూశానండి, నేను దేవుణ్ణి చూశానండి, అందుకోసమే దేవుణ్ణి నమ్ముతున్నానండి అని ప్రతి దినం నేను చూస్తున్నానండి అని చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ ఎవరైనా చెప్తారు ఈ మాట? లేదంటే ఇప్పుడే మాట్లాడొచ్చాను, నేను యేసయ్యతో మాట్లాడొచ్చాను, లేకపోతే నేను దేవునితో మాట్లాడొచ్చాను, లేకపోతే అతీతమైన శక్తులతో మాట్లాడొచ్చానండి అని నువ్వు ఎవరైనా చెప్పగలవు? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? మరి ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా సర్వసాధారణంగా ప్రతిదినం అతీతమైన శక్తుల చేత ఎవరు మాట్లాడి ఇక్కడికి రావడంలా. కానీ నీకు అన్ని అవకాశాలు ఉన్నా, అన్ని రకాల ఇళ్ళు, అలాగే పొలాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ ఉన్నా పక్కన పెట్టి నీ జీవితంలో మరొకరిని నమ్మడానికి ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు తెలుసా ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరురా, నీ జీవితంలో ఇన్ని అవకాశాలు ఉండగా ఎందుకు నమ్మవలసిన అవసరం వచ్చింది? ఎందుకు నమ్మవలసిన అవసరం వచ్చింది? ఎందుకనంటే ఈ లోకములో నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అనుకుంటున్నావో, ఏదైతే నమ్మదగినవి అని అనుకుంటున్నావో, ఏది నీ జీవితంలో శాశ్వతము కాదు గనక. ఇది నమ్ముతున్నాను, నా జీవితంలో ఇది నా బ్రతుకులో ఉంటుంది అనుకుంటే నీ బ్రతుకులో అది ఎంతకాలం ఉండట్లా. ఆ నమ్మకం ఉమ్మైపోతుంది గనక నీ జీవితంలో అతీతమైన నమ్మకం ఒకటి అవసరం అవుతుంది. అందుకోసమే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనేవాడు ఉండాలి, ఆ దేవుని మీద నమ్మకం నా జీవితంలో ఏదో ఒక కార్యం చేస్తుందని ఈ బలహీనమైన జీవితాలు, బలహీనమైన బ్రతుకులు, నా జీవితంలో నేను నమ్మదగిన పరిస్థితులు నాలో లేవు గనక నమ్మదగిన దేవుడు మాత్రమే నా జీవితంలో అద్భుతం చేస్తాడని నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు గనక ఇక్కడ నువ్వు ఉన్నావు. ఒక గొప్ప భక్తుడు ఇలా అంటాడు. ఆ మాట చెప్పే ముందు ఒక జీవితం చెప్తాను, సత్యం చెప్తాను, వినండి. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కానీ కొన్నాళ్ళకు మర్చిపోతారు. అవునంటారా కాదంటారా? నమ్మకం గురించి చెప్తున్నారు, వినండి. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కానీ కొన్నాళ్ళకు మర్చిపోతారు. కానీ నమ్మించి మోసం చేస్తే, నమ్మించి నమ్మకంగా ఉండి నమ్మిన వారిని కనుక దెబ్బ కొడితే దానివల్ల బాధపడ్డ మనసు ఇంకా ఎప్పటికి కూడా ఏ మనిషిని నమ్మలేదు అన్నాడు గొప్ప వ్యక్తి. అవునంటారా కాదంటారా? అవునా? ఓ సహోదరి ఫోన్ చేసి ఇలా అంది, నెల్లూరు నుంచి ఫోన్ చేసింది. అయ్యా, మా నాన్నగారు అలాగే మా అమ్మగారు చాలా ఉన్నతమైన ఉద్యోగస్తులు, చాలా వారు గజెటెడ్ పోస్ట్లో ఉన్నవారు. కానీ నేను చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలో ఒక వ్యక్తి నన్ను ప్రేమించానని చెప్పి, నన్ను ప్రేమించారని నమ్మబలికి నన్ను ఎంతో బాగా చూసుకుంటానని చెప్తే ఆ వ్యక్తిని నమ్మి వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోతే ఆ వ్యక్తితో నేను ఒక 2 పిల్లలు కన్న తర్వాత అతడు ఏం చేశాడు తెలుసా? నమ్మించి నన్ను మోసం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 2 పిల్లల్ని పెట్టుకొని అటు ఇంటికి వెళ్ళలేక, అటు నేను వెళ్ళి ఉద్యోగాన్ని చేయడానికి అవకాశం లేక, పిల్లల్ని ఏం చేయాలో అర్థం కాని దయనీయ స్థితిలో ఉండి నేను నా జీవితాన్ని నేను బ్రతకలేని స్థితిలో ఉన్నానండి. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని సహోదరి ఫోన్ చేసింది. ఎందుకనంటే ఒక వాక్యం విని, యూట్యూబ్లో ఒక వాక్యం విని, దేవుడు నా జీవితంలో ఒక దారి చూపిస్తాడు, మరలా ఏదో రకంగా నా కన్నవారైనా నాకు ఆశ్రయం కల్పిస్తారనే బాధతో, అయ్యా మీకు గనక దేవుడు బయలుపరిస్తే నేను ఇంటికి వెళ్ళడానికి నా ఇంటి ముందు నిలబడాలనుకుంటున్నాను, ప్రార్థన చేసి చెప్తారా అని అడిగింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నమ్మకము లేని లోకంలో మనం బ్రతుకుతున్నాం. చెప్పండి, ఎక్కడ? నమ్మకము లేని లోకంలో బ్రతుకుతున్నాం. గొప్ప భక్తుడు ఇలా అన్నాడు, నీ మీద నమ్మకం నీకు లేని సమయంలో, ఏంటంటే నీ మీద నీకు నమ్మకం లేని సమయంలో, నీ మీద నీకు నమ్మకం లేని సమయంలో కూడా నిన్ను నమ్మదగిన వాడే, నిన్ను నమ్మేవాడే నా యేసయ్య అన్నాడు. చెప్పలు కొడి వేగరగా దేవుని నామాన్ని కనపరచాను. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? నీ మీద నీకు నమ్మకం లేని సమయంలో నిన్ను పరిపూర్ణంగా నమ్మేవాడు ఎవరో చెప్పాలి బిగ్గరగా. నీవు నమ్మినా నేను నమ్మినా మనము సేవిస్తున్న యేసయ్య. చెప్పండి కూడా బిగ్గరగా మరొకసారి దేవుని నామాన్ని కనపరచాడు. సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లును గాక.
నా ప్రియ సహోదరి సహోదరు, ఎందుకు నమ్మాలి? యేసయ్యని ఎందుకు నమ్మాలి? మన జీవితంలో, మన దైనందిన జీవితంలో మనకున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు కాదని యేసయ్యని ఎందుకు నమ్మాలి? యేసయ్యని ఎందుకు నమ్మాలంటే చూద్దాం. చూడండి, పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుంది. కీర్తన గ్రంథం 34వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 4వ వచనం చదువుదాం. చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. చెప్పండి, నేను యెహోవా యొద్ద, చెప్పాలి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యము చెప్పబడుతున్న అంశము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వాక్య సందర్భము చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దావీదు భక్తుడు తన జీవితంలో పట్టబడ్డాడు. అసలే శ్రమలో, అసలే కష్టములో, అసలే నష్టములో, అసలే ప్రాణభయంతో పారిపోతున్నాడు. నిలవడానికి నీడ లేదు, కూర్చోవడానికి అవకాశం లేదు. ఒక ప్రక్క శత్రువు తరుముకుంటూ వచ్చేస్తున్నాడు, ఒక ప్రక్క భయంకరంగా తన జీవితంలో నమ్మిన వారే తనను మోసం చేశారు. ప్రాణభయంతో అల్లాడిపోతా ఉంటే భయంకరమైన శత్రు రాజు సైన్యం అతన్ని పట్టుకుంది. ఎప్పుడైతే శత్రు రాజు సైన్యం అతన్ని పట్టుకుందో, అతడు పట్టుకున్న తర్వాత తన జీవితంలో ఆ రాజు ముందు నిలబడ్డాడు. ఎప్పుడైతే అబీమెలెకు అనే రాజు ముందు నిలబడ్డాడో, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, ఇక పట్టబడ్డాను, చంపేస్తాడు ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో వేదనతో, అయ్యా నన్ను ఈ స్థలము నుంచి నువ్వు నన్ను తప్పించు. ఎందుకనంటే ఇంకొన్ని క్షణాల్లో చస్తాను, ఇంకొన్ని గంటల్లో దావీదు పేరు అనేది తుడచబడిపోతుంది, ఇంకొన్ని క్షణాల తర్వాత దావీదు అనేవాడు ఉండడు అని తనకు అర్థమైన తర్వాత అంటున్నాడు ఏమని తెలుసా? దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవా, నా విచారాలు, నా బాధలు, నా కష్టాలు, నా అపాయాలు, నా నిందలు, నా అవమానాలు, నా ప్రాణభయం ఎలా పోతుంది? నా జీవితంలో నుండి నాకు అవకాశం లేదు కదా. నాకు అవకాశం లేని చోట నీ పదాలు పట్టుకున్నాను, నాకు అవకాశం లేని చోట నిన్ను ప్రార్థన చేస్తున్నాను. ఏం చేయాలి నేను ఇప్పుడు? నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతమైన తలంపునిచ్చాడు. ఎప్పుడైతే అద్భుతమైన తలంపునిచ్చాడో ఆలోచనతో అక్కడికక్కడే అప్పటికప్పుడే పిచ్చి పట్టిన వాని వలె ఏం చేశాడు తెలుసా? ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పిచ్చి పట్టిన వాని వలె ప్రవర్తించడం మొదలు పెట్టాడో, రాజు చూడగానే అబీమెలెకు రాజు ఆ తీసుకొచ్చిన వాడిని తిట్టడం మొదలు పెట్టాడు. ఏంటి తెలుసా? ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెడతారా? తీసుకుపోండి అవతలకరా అన్నాడు. ఎప్పుడైతే ఈడు పిచ్చోడు కనుక తీసుకెళ్ళిపో అవతలకన్నాడో, ఆ తీసుకొచ్చిన సైన్యము అతను తీసుకువెళ్ళి ఆ పిచ్చోడని బయటకు తీసుకొచ్చి తరిమేసేటప్పటికి అక్కడ నుండి పారిపోతూ పిచ్చి పట్టిన వారి వలె సైగలు చేసుకుంటూ, పిచ్చి పట్టిన వారి వలె మాట్లాడుతూ, తన సొల్లు కారిపోతూ ఉంటే, ఈ పెద్దవాళ్ళంట తన సొల్లు కారిపోతూ ఉంటే, లేకపోతే లాలాసలము కాలిపోతూ ఉంటే, వేదనకరమైన పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో తన జీవితంలో తనకున్న అభిషేకాన్ని, రాజరికాన్ని, తనకున్న అద్భుతమైన అనుభవాన్ని అన్నిటినీ పక్కన పెట్టి ఒక పిచ్చివాని వల్లే ప్రవర్తిస్తూ వెళ్ళిపోతూ ఈ మాట అన్నాడు. ఏమని తెలుసా? నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన దేవుడు నా జీవితంలో ఆలకించాడు కనుక ఈ రోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా? నా ప్రార్థన ఆలకించిన దేవుని యొక్క సన్నిధిలో నేను ఈ కీర్తన పాడుతున్నానని అంటున్నాడు. ఏమనంటే 34వ కీర్తన 1వ వచనంలో ఇలా అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోటన ఉండును. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయంకరమైన ప్రమాదకరమైన అంచుల్లోంచి బయటపడిన తర్వాత అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తాను? సన్నుతిస్తాను. నా నమ్మకము, చెప్పాలి, నా నమ్మకము నా ప్రభువైన యేసయ్యే, నా దేవుడే, నా యెహోవాయే అని ఏం చేస్తున్నాడు తెలుసా? గర్వముతో, సంతోషముతో, ఆనందముతో ప్రకటన చేస్తున్నాడు. ఈ రోజున నువ్వు యేసయ్యను ఎందుకు నమ్మాలి? నీ జీవితంలో నువ్వు యేసయ్యను ఎందుకు నమ్మాలి? నీ బ్రతుకులో నువ్వు యేసయ్యను ఎందుకు నమ్మాలి? నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని అంటే, క్లిష్టమైన, కష్టమైన బంధకాలు, వేదనలు, అనారోగ్యాలు, బాధలు, ఓడిపోయిన పరిస్థితులు, చస్తావు అనుకున్న సమయాల్లోనే నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు అవకాశం లేని చోట నువ్వు దేవుని ఎందుకు నమ్మాలి అనంటే, నీ జీవితంలో నిన్ను నిలబెట్టేవాడు నా యేసయ్య గనక నీ ప్రతి ప్రార్థన, ప్రతి మొర, ప్రతి విచారణ ఆయన అంగీకరిస్తాడు గనక నువ్వు ఆయన నమ్మాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కొడితే, బిగ్గరగా చప్పట్లు కొడితే దేవుని నామాన్ని కనపరచాలి. రాసుకోండి. మొట్టమొదటిగా ఎందుకు నమ్మాలి అంటే, నీ ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడుగా ఆయన కనుక ఆయన నువ్వు నమ్మాలి. చెప్పండి, ఎందుకు నమ్మాలి ఆయన్ని?
చెప్పండి, ఎందుకు నమ్మాలి? మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు గనక ఆయన మనం నమ్మాలి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యాన్ని మీరు గమనిస్తే, పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే, కాకుల యొక్క మరణ దేవుడు విన్నాడు, సింహ పిల్లల యొక్క మరణ దేవుడు విన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరు, ఆఖరికి ఒక విధవరాలి, లేకపోతే క్షమించండి, ఒక అభాగ్యురాలి, లేకపోతే భర్త వదిలేసి దూరంగా పొమ్మన్న ఒక భయంకరమైన వేదనకరమైన ఒక ఆడ కూతురు యొక్క కుమారుడి చిన్న పిల్లవాని యొక్క కేకలు, ఆకలి కేకలు మరణు దేవుడు విన్నాడు. అనాథ మరణు దేవుడు విన్నాడు. మీరేం చేశాడు తెలుసా? దేవుడు దిగి వచ్చి ఆ కుమారుడికి ఆ ఎడారినే, ఆ ప్రాంతాన్ని అద్భుతమైన వారసత్వంగా ఇచ్చి పడేశాడు. చెప్పండి, గుడి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాలి. నా ప్రియ సహోదరి, సహోదరురా, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మన దేవుడు. కీర్తన గ్రంథం 34 కీర్తనలోనే 17వ వచనంలో ఎలా రాయబడింది ఏమో తెలుసా? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఏంటట? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా, చెప్పాలి బిగ్గరగా చెప్పండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో, ప్రార్థన చేస్తారో, వారి ప్రార్థనలను దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి, ఆలకిస్తాడు. కొందరి ప్రార్థనలు ఆలకిస్తాడా? అందరి ప్రార్థనలు ఆలకిస్తాడా? చెప్పాలి, అందరూ చెప్పండి. అందరి ప్రార్థనలు ఆలకిస్తాడా? కొందరి ప్రార్థనలు ఆలకిస్తాడా? ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని, నీతిని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని, నీతి నమ్ముకునే ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఎన్నో ఆపదలు కలగవచ్చు, ఎన్నో బాధలు కలగవచ్చు, ఎన్నో కష్టాలు కలగవచ్చు, ఎన్నో నిందలు కలగవచ్చు, ఎన్నో అవమానాలు కలగవచ్చు. నీ జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఉండొచ్చు. ఆఖరికి నీకు చదువు రాకపోవచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు, వ్యాపారం సరిగా కలిసి రాకపోవచ్చు, నీ యొక్క ఇంటి పరిస్థితులు బాగోకపోవచ్చు, నీకు గృహం లేకపోవచ్చు, నీ జీవితంలో ఎన్నో అవమానకరమైన పరిస్థితులు అనుభవించవచ్చు. రేపేంటో నీకు అర్థం కాకపోవచ్చు. అయినా నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓటమి తప్పని రోజైనా, ఓడిపోయే రోజైనా, నీ జీవితంలో నీ ప్రార్థన ఆలకించి నీకు విజయాన్ని ఇవ్వగలిగిన వాడు నేను, నీవు నమ్మిన యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, సహోదరుడు, ఒక సహోదరుడంట ఒకరోజు దేవుని సందులో ప్రార్థనకు వచ్చి ఇలా అడుగుతున్నాడు పాస్టర్ గారిని. చాలా పేదవాడు, అతడుకున్న ఒక చిన్న స్థలం. ఆ చిన్న స్థలంలో ఒక చివరి భాగాన, ఒక భాగాన చిన్న పాకేసుకొని, ఒక చిన్న గుడిసేసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. మిగతా స్థలంలో, ఆ స్థలం అంతా కూడా, మిగతాదంతా కూడా పెద్ద కొండ ఉంటుందంట. ఆ మిగతా పెద్ద కొండ, ఒక కొండ, దాన్ని ఆనుకొని ఉన్న చిన్న స్థలంలో ఇల్లు వేసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. అతనికి ఇంకా ఏం ఆస్తి లేదు, ఇంకా నిలవడానికి అతనికి అవకాశం కూడా లేదు. డబ్బు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఉన్నదల్లా ఆ చిన్న కొండ ఉన్న చిన్న స్థలమే. ఆ వాలులో చిన్న అవకాశం ఉన్న చోట చిన్న ఇల్లు వేసుకొని బ్రతుకుతున్నాడు. ఒకరోజు మందిరానికి వచ్చి దేవుని యొక్క దాసులను అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యగారు చాలా బాధగా ఉందండి, కొంచెం మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటయ్యా, ఏంటి బాధ, ఏంటి చెప్పు, ప్రార్థన చేస్తానంటే, అయ్యా వర్షాకాలం వచ్చేస్తుందండి, వర్షాకాలం వచ్చినప్పుడల్లా నాకు బాధేనండి అన్నాడు. ఏనాయనా ఏమైంది చెప్పండి అని అంటున్నాడు. ఏమీ లేదండి, వర్షాకాలం వచ్చేటప్పటికి ఈ కొండ మీద నుంచి నీరు జారిపోద్దండి. ఆ వర్షము తడికి ఏమవుతుందంటే పైనుంచి కొన్ని రాళ్ళు జారిపోతూ ఉంటాయి. ఈ వర్షము విపరీతంగా పడడం వల్ల, వర్షము ఎప్పుడైతే ఆ యొక్క సరుదొచ్చి పడిపోతూ ఉంటుందో, నేను వేసుకున్న పాకంతా కూడా ఏమైపోద్ది తెలుసా? నీటితో నిండిపోతూ ఉంటుంది. నా పిల్లల్ని తీసుకొని ఆ యొక్క వర్షాకాలంలో ఆ చెంపకి వెళ్ళలేక, ఆ ఇంటికి వెళ్ళలేక, ఏ సత్రములో ఉండలేక చాలా ఇబ్బందులు పడుతున్నానండి. ఈ దౌర్భాగ్యం నా జీవితంలో ఎప్పుడు పోతుందో నాకు అర్థం కావడం లేదు. అలాగని పోనీ ఎక్కడైనా పెద్ద ఇల్లు కట్టుకుందామంటే, ఇల్లు కట్టుకోవాలంటే ఈ కొండను నేనేం చేయాలి? తొలిపించాలి. కొండను తొలిపించేంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవండి. కనీసం ఇల్లు కట్టుకోవడానికి, ఒక రూమ్ కట్టుకోవడానికే పరిస్థితి బాగోలేదు. నా పిల్లల్ని నేను బ్రతికించుకోవడానికి చాలా ఏడుస్తున్నానండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వర్షాకాలం దగ్గరికి వచ్చేస్తుందండి. అయ్యగారు ప్రార్థన చేయండి, నా జీవితంలో ఒక మంచి ఇల్లు కావాలండి అని అడిగాడు. ఎప్పుడైతే ఇలా అడిగాడు, పాస్టర్ గారు అన్నారు, నువ్వేం కంగారు పడకని సంఘంలో నిలబెట్టి అందరికీ చెప్తున్నాడు, మనందరం కలిసి సహోదరుడి కోసం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో సహోదరుడి యొక్క బాధ తొలగిపోవాలని అందరి ముందు నిలబెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ సహోదరుడి జీవితంలో సహాయం చేయి, నీవు తప్ప గొప్ప కార్యం చేయగలిగిన వాడు ఎవరున్నారు? అయ్యా, ఈ పేదరికంలో ఉన్న ఈ సహోదరుడి జీవితంలో అయ్యా నీవే గొప్ప కార్యం చేయాలి. మేము పేదవారమే, అందరం పేదవారమే. పోనీ సహోదరుడు ఇల్లు కట్టించేంత స్తోమత మా దగ్గర లేదు నాయనా, మేము కూడా సహాయం చేయలేము. కానీ మనుషుల సహాయం లేని చోట నీ సహాయం ఉంటుందని మేము నమ్ముతున్నాం ప్రభా, ఒక అద్భుతం చేయండి నాయనా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థన ముగించిన తర్వాత ఆ సహోదరుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అందరు ఇంటికి వెళ్ళిపోయారు. ఉదయాన్నే ఇంకా ఎవరో లేవకముందే ఎవరో వచ్చి చాలామంది ఇంటి ముందు నిలబడి పిలుస్తూ ఉన్నారు. ఏమనంటే, ఈ యొక్క సహోదరుడి పేరుతో, బాబు బయటికి రా, ఎవరన్నా ఉన్నారా ఇంట్లో అని పిలుస్తూ ఉన్నారు. పిలుస్తూ ఉంటే గబగబా లేచి బయటకు వచ్చాడు. కళ్ళు నడుపుకుంటూ బయటకు వచ్చేటప్పటికి ఎదురుకుండా కారు లాగున్నాయి, చాలామంది వ్యక్తులు ఉన్నారు.
అందులో ఒక పెద్ద వ్యక్తి ఎదురుకొచ్చేలా అంటున్నాడు, ఏమనంటే, బాబు పలానా వ్యక్తి నువ్వేనా అని అడిగాడు. నేనేనండి అని అన్నాడు. ఈ స్థలం నీదేనా? అవునండి నాదే అండి అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, బాబు నేను ఒక బిల్డర్ని, నేను ఈ ప్రాంతంలో ఇళ్ళు అలాగే అపార్ట్మెంట్స్ కడుతున్నాను ఈ దగ్గర ఉన్న ప్రాంతంలో. అయితే నేను కొన్న ప్రాంతము చాలా లోతుగా ఉంది. ఆ లోతైన ప్రాంతంలో నేను ఏం చేయాలనుకున్నానంటే మట్టితో నింపాలనుకున్నాను. అది గట్టి రాళ్ళు అలాగే మట్టితో కూడుకున్న ఆ యొక్క, నాకు కొంత రాళ్ళు మట్టి కలుసున్న కొంచెం ఆ మట్టి నాకు కావాలి. సో రాళ్ళు, గులకరాళ్ళు అలాగే మట్టి ఉన్నది కావాలి కనుక చాలా ప్రాంతాన్ని తిరిగాను కానీ నాకు ఎక్కడ మట్టి సరిగ్గా దొరకలేదు. ఇటుగా వెళతా ఉంటే నీ స్థలం చూశాను. నీకు అభ్యంతరం లేకపోతే ఈ కొండ ఉంది కదా, ఈ కొండ, ఆ కొండను గనక నాకు ఇస్తే నేనేం చేస్తానంటే ఇక్కడ ఎక్స్కవేటర్లు పెట్టి, నేను బుల్డోజర్లు పెట్టి, ఆ యొక్క లారీలు పెట్టి అలాగే ట్రాక్టర్లు పెట్టి ఈ మట్టిని నేను తీసుకువెళ్తాను. నువ్వేం కంగారు పడుకో. ప్రతి ట్రాక్టర్ ట్రక్కుకు, ప్రతి లారీకి ఎంతైతే మార్కెట్లో ఆ యొక్క రేటు ఉంటుందో, మట్టి రేటు ఉంటుందో అంత నేను చెల్లించి నేను ఏం చేస్తానంటే ఈ మట్టిని తీసుకెళ్తాను. నీకు ఓకేనా అని అడిగాడు. ఉన్న చోటే అలాగే కోలబడిపోయి 2 చేతులు దేవుని వైపు చూపిస్తూ అంటున్నాడు, దేవా నా మొర నువ్వు ఆలకించావా అని అంటూ, అలాగేనండి అని అన్నాడు. కొన్ని రోజుల్లోనే మొత్తం కొండంతా కూడా ఏం చేశారు తెలుసా, ఆ యొక్క పెద్ద పెద్ద బుల్డోజర్లు పెట్టి, ఆ ఎక్స్కవేటర్లు పెట్టి, ఆ యొక్క జేసీబీ లాంటివి పెట్టి ఏం చేశారంటే అదంతా తవ్వేసి చదును చేసి పాడేసి చక్కగా ఉన్న స్థలాన్ని మంచి అద్భుతమైన ఒక ఫ్లాట్ లాగా తయారు చేసి కొన్ని లక్షల రూపాయలు అతని చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు. చేపలు కొడి బిగ్గర దేవుని నామాన్ని కనపరచాలి. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నీ ప్రార్థన దేవుడు వింటాడా? తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరి, ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పు, నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ కన్నీటిని దేవుడు చూస్తాడా? నీ కన్నీటి పట్టుకో తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడా? నీ వేదనకు ప్రతిఫలం ఉందా, జవాబు ఉందా అంటే నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర ఎక్కడ ఉందండి జవాబు? అవకాశం లేదు. నా తీవ్రత ఎంతో తెలుసా? నా బ్రతుకులు నా అప్పు ఎంతో తెలుసా? నాకు యొక్క రోగం యొక్క తీవ్రత ఎంతో తెలుసా? నాకున్న కష్టాలు ఏంటో తెలుసా? నాకున్న నిందలు అవమానాలు ఏంటో తెలుసా? నా బ్రతుకులో కూడా నాకు విజయం ఉంటుందా నువ్వు అనొచ్చు. కానీ నీ కష్టం ఎంతైనా, నీ బాధ ఎంత పెద్దదైనా, నీ అవమానాలు ఎంత పెద్దవైనా, నీ యొక్క భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎంత నీచంగా ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా, నేను నమ్మిన దేవుడు, నీవు సేవించే దేవుడు, మనము సేవించే దేవుడు, ఆ యొక్క అద్భుతమైన ప్రభువైన యేసుక్రీస్తుకు అసాధ్యం అనేది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన శూన్యములో సృష్టిని చేసినవాడు. నీ బ్రతుకులో అద్భుతం కూడా ఆయన చేయగలడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నమ్మాలి యేసయ్యను? చెప్పండి, ఎందుకు నమ్మాలి? ఆయన మన ప్రార్థనలు ఆలకించేవాడు గనక ఆయన మనం నమ్మాలి. రెండవది, ఎందుకు నమ్మాలి ఆయన యేసయ్యను? మనం ఎందుకు విశ్వసించాలి అంటే కీర్తన గ్రంథం 34వ కీర్తన 6వ వచనం మనం చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథం 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనించారా? ఈ దీనుడు మొర్రపెట్టగా, ఎవరు? ఈ దీనురాలు మొర్రపెట్టగా ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ చూడండి, అసలైన మాట ఉంది ఏంటంట, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఎందుకు దేవుణ్ణి నమ్మాలి? ఎందుకు నువ్వు నమ్మాలి ఆయన్ని? చెప్పండి, ఎందుకు నమ్మాలి? నీ శ్రమలన్నిటిలో నుండి నేను కాపాడే దేవుడు కనుక ఆయన నమ్ము. రెండవది, నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను కాపాడేవాడు కనుక ఆయన నమ్ము. ఖచ్చితంగా ప్రతి శ్రమను కూడా ఆయన తప్పించగలిగిన వాడు. ఖచ్చితంగా ప్రతి బాధ నుండి కూడా ఆయన తప్పించగలిగిన వాడు. ఈరోజు ఏ వ్యవస్థను చూడండి, ఏ స్థితిని చూడండి, ఏ పరిస్థితిని చూడండి, ఎక్కడ చూసినా కానీ శాంతి లేదు, సమాధానం లేదు. నెమ్మది ఉంది అనుకున్న లోపులోనే నెమ్మదంతా కూడా ఏమైపోతుంది తెలుసా? బాధగా మిగిలిపోతున్న కాలంలో మనం ఉన్నాం. కడుపారా నవ్వాము కదా, నోరారా ఆనందించాము కదా అనుకునే లోపులోనే భయంకరమైన ప్రమాదాల బారిన పడిపోయి దుఃఖ సాగరంలో మునిగిపోయే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ వ్యవస్థకు గ్యారంటీ లేదు, ఏ మనిషికి గ్యారంటీ లేదు, ఏ కుటుంబానికి గ్యారంటీ లేదు, ఏ బ్రతుకుకు కూడా గ్యారంటీ లేనే చెప్పాలి బిగ్గరగా. లేదు. పరిశుద్ధ లేఖనంలో ఒక వ్యక్తి ఉందండి. ఆ వ్యక్తి జీవితాన్ని మీరు గమనిస్తే ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే షూనేమీరాలని ఒక వ్యక్తి మనకు కనపడుతుంది. ఆమెనే గనురాలు అని కూడా అన్నారు. సమయం లేక నేను మిమ్మల్ని వాక్యంలోనికి తీసుకువెళ్ళట్లేదు, కానీ గనురాలని మీరు గమనిస్తే ఆమె జీవితంలో మీరు గమనించండి. ఎందుకు గనురాలుగా కొనియాడబడింది అనంటే ఆమె ఘనత వహించినది కనుక.
ఎంత ఘనత వహించింది. డబ్బుకు కొదవ లేదు, ఆస్తి కొదవ లేదు, అంతస్తు కొదవ లేదు. అలాగే రాజులతో, అక్కడున్న ప్రభుత్వాలతో పరిచయం లేకుండా లేదు, అందరితో పరిచయం కలిగిన ఆవిడే. ఎందుకంటే చాలా రాజుల కుటుంబంలో పుట్టింది గనుక, రాజవంశంలో బ్రతికింది గనుక, తన జీవితంలో చాలా ఉన్నతంగా బ్రతికింది గనుక ఆమె గనురాలుగా పేరు ప్రఖ్యాతలు పొందుకుంది. అతని భర్త, ఆమె భర్త ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, ఆమె కుటుంబం ఉన్నతమైన స్థితి కలిగింది. ఆమెకి ఏం కొదవ లేదు. కానీ వాక్యాన్ని మీరు గమనించండి, ఆమెకు కలిగిన శ్రమను చూస్తే ఆశ్చర్యపోతాం మనం. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆమె కలిగిన మొదటి శ్రమ ఏంటో తెలుసా? అన్నీ ఉన్నా కానీ ఆమెకేమీ లేదో తెలుసా? సంతాన యోగం లేదా. ఏమి లేదు ఆమెకి? సంతాన యోగం, పుత్రయోగం లేదు, బిడ్డలు లేరు ఆమెకి. ఎంతో బాధపడిపోయింది, కురంగి పడిపోయింది, అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు. బిడ్డల విషయంలో అవమానం, బాధ, వేదన. ఏదో దేవుని పాద సేవ చేసుకుని, ఆయన దైవజనుల పాద సేవ చేసుకుని వెళుతున్నప్పుడల్లా, అయ్యా నీకు దండం పెడతా, మా ఇంటికి రా, మా ఇంట్లో వచ్చి ప్రార్థన చేయి, తిని వెళ్ళు అని తన యొక్క జీవితంలో ఎంతో భక్తితో, శ్రద్ధతో తన భర్త ఎంతో దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఆయన సేవకులకు సేవ చేస్తే దేవుడు గర్భం తెరిచి అద్భుతమైన కుమారుని అనుగ్రహించాడు. కుమారుడు పుట్టాడు కదా అని కొన్ని సంవత్సరాల పాటు కుమారుని యొక్క కుమారుడు యొక్క అద్భుతమైన ఆనందంలో, సంతోషంలో కుమారుని చూసుకుంటూ బ్రతికేస్తూ ఉంటే సడన్గా కుమారుడు చచ్చిపోయాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. కుమారుడు చచ్చిపోయాడు, సడన్గా చచ్చిపోయాడు. ఎప్పుడైతే సడన్గా కుమారుడు చచ్చిపోయాడో ఏం చేయాలో అర్థం కాని దీనస్థితిలో పడిపోయింది. ఎప్పుడైతే కుమారుడు చచ్చిపోయేటప్పటికీ ఇక ఏం చేయాలో అర్థం కాక పరుగెత్తుకుంటా వెళ్ళి తన శ్రమ దినాన మళ్ళీ దేవుని పాదాలు పట్టుకుంది, మళ్ళీ దేవజనుని పాదాల మీద పడింది. శ్రమ, 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 వేదన, మరణకరమైన పరిస్థితి. కానీ దేవుడు మరలా యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని చచ్చిపోయిన కుమారుని మరలా తిరిగి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కుమారుని బ్రతికించాడు. కుమారుడు బ్రతికాడు కదా అని సంతోషపడుతూ ఆనందంగా బ్రతుకుతున్నాము కదా అనుకునే లోపల ఆ ప్రాంతం అంతా కరువు వచ్చేసింది. కరువు వచ్చి మొత్తం అందరూ కరువు బారిన పడిపోయారు. మళ్ళీ ఇక మొత్తం కుటుంబానికి, తన యొక్క వ్యవసాయ వ్యాపారాలకి అన్నిటికీ ఏమైపోయింది? శ్రమ వచ్చేసింది, కరువు వచ్చేసింది. కరువును తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మొత్తం మూటా ముళ్ళు సర్దుకొని కుటుంబాన్ని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది, వేరే దేశానికి వెళ్ళిపోయింది కరువును తప్పించుకుందామని. కరువు కాలంలో వేరే ప్రాంతంలో బ్రతికింది. వేరే ప్రాంతంలో బ్రతికి కరువు తగ్గగానే, కరువు పోగానే మళ్ళీ కుటుంబాన్ని తీసుకొని మరలా తన భర్తతో కలిసి మళ్ళీ సొంత గ్రామానికి, సొంత పట్టణానికి వచ్చేటప్పటికి ఏం జరిగింది తెలుసా? మళ్ళీ శ్రమను చూడాల్సి వచ్చింది. తన ఆస్తి, అంతస్తు, తన వ్యాపారము, తన యొక్క మొత్తం, తన యొక్క ఇల్లు, అలాగే తన యొక్క వ్యవసాయ భూములు అన్నీ కూడా ఆక్రమించేశారు. ఏది కూడా తనకు లేదు. మొత్తం ఆస్తులు అన్నీ పోగొట్టేసుకుంది. మళ్ళీ శ్రమలో పడిపోయింది. ఎప్పుడైతే మరలా శ్రమలో పడిపోయిందో మళ్ళీ ఏం చేసింది తెలుసా? శ్రమ కలిగినప్పుడు మళ్ళీ వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుంది, దైవజనుని పాదాల మీద పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దైవజనుని దగ్గర పడగానే, దైవజనుని యొక్క పాదాలు పట్టుకోగానే దైవజనుడు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో దైవజనుని మాట ప్రకారం పోగొట్టుకున్న ఆస్తులు, పోగొట్టుకున్న పొలము, పోగొట్టుకున్న ఇల్లు, పోగొట్టుకున్న సర్వ సంపద మరలా తిరిగి సంపాదించేసుకుంది. చెప్పండి కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని ఘనపరచండి.